సరే నువ్వు చదువుకోమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటక్క త్వరగా రమ్మన్నావు, ఏమైంది? అటు చూడు. ఇది నేను పడుకున్నానని చూసి పుస్తకాలు తెచ్చేసి చదువుకుంటుందన్నమాట. అంత చక్కగా చేస్తున్నావు మరి. ఇది మరీ బాగుందక్క. 12 అయితే పడుకోవద్దా? అది మాత్రం ఎంతసేపు చదువుతుందిలే. ఒక 10 నిమిషాలైతే నిద్రకి కళ్ళు మూసుకుపోతాయి. చామంతి విషయంలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటున్నాను నిషా. దానికి లభించిన కొంత టైంలో కూడా అది బార్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిపోగలదు. నువ్వే ఏ ప్రిపరేషన్ లేకుండా పడుకుంటున్నావు. అంటే నేను చదవటం లేదన్నా నీ అభిప్రాయం అక్క? నువ్వు చదవడం లేదు అన్నది కాదు నాకు ముఖ్యం. చామంతి చదవకూడదు, ఫెయిల్ అవ్వాలన్నదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఏం చేయాలంటావక్క? వెళ్ళి బుక్స్ లాక్కున్నానని తెలిస్తే అంకుల్ ఊరుకోరు కదా. బుక్స్ లాక్కోమని నేనేం చెప్పలేదే. మరేం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. కరెంట్ అనేది లేకుండా చేస్తే? జనరేటర్ ఆన్ అవుతుంది కదా. కాకుండా నువ్వు చేయి. సరే, బయటికి వెళ్ళైనా చదువుతుందేమో కదా. అది లేకుండా చేస్తాగా. హలో, ఎవరు మేడం? నేను ఎవరనేది అనవసరంలే కానీ ఈ నెంబర్కి నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది మేడం. అలాగే లైన్లో ఉండు. అలాగే మేడం. నీ అకౌంట్కి 50,000 పంపించాను, చూసుకో. 50,000? ఆశ్చర్యపోయింది చాలు, చూడు. 50,000 పడిపోయినాయి మేడం. వచ్చాయి మేడం. ఎందుకు వేశారు? నాకు ఒక పని చేసి పెడతావని. చెప్పండి మేడం, చేస్తాను. ఇప్పుడు ఈ నైట్ అంతా కంటోన్మెంట్ వీధంతా ఇంటి లైన్ల నుంచి స్ట్రీట్ లైట్స్ వరకు కరెంట్ అంతా పోవాలి. ఓస్ అంతే కదా మేడం, ఇప్పుడే తీసేస్తా. తీసేయ్. ఒక్క రాత్రి కరెంట్ కట్ చేస్తే 50,000. ఇలాంటి ఫోన్ డైలీ వస్తే బాగుండు. ఎలా అక్క? ఎలా నీకు వాడు తెలుసు? నాకెవడూ తెలీదు, నేను వాళ్ళకి తెలీదు. ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో అని నెంబర్స్ అని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇలా యూజ్ అయింది. నువ్వు గ్రేట్ అక్క. థ్యాంక్ యూ సిస్. నువ్వు వెళ్ళి జనరేటర్ పని చూడు. సరే. ఇలానే నేనుండగా నేను లాయర్ని చదివించేస్తానా? ఫెయిల్ చేస్తా. చామ్ చదువుకోవడం స్టార్ట్ చేసే ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తాయేమో చెప్పాలి. అయ్యో, నువ్వు చదువుకుంటున్నప్పుడే కరెంటు పోవాలా? పర్లేదులే అత్త, జనరేటర్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది కదా. ఇంకా ఆన్ అవ్వట్లేదు కదమ్మా. నిషా, జనరేటర్ పని చేయదు కదా? లేదక్క, వైర్లన్నీ కట్ చేశాను. ఎవరు? ప్రేమక్క. ఇప్పుడు చూడు, ప్రేమ్ని ఏం చేస్తాను. ఏం చేస్తావు? అరే నీకేమైంది?
మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఏదో చేసి ప్లాన్ చెడగొట్టదు కదా. వస్తున్నా ప్రేమ్. ఈ చీకట్లో మనకి రొమాన్స్ జరిగిపోవాలంతే. అప్పుడైనా నా గుప్పెట్లో ఉంటాం. ప్రేమ్ మాట్లాడుకు. క్లైమేట్ చాలా బాగుంది, యూజ్ చేసుకో. నేనేమనను, ఎవ్వరికీ చెప్పను. ఇదేంటి ప్రేమ్, నీకు మీసాలు గడ్డాలు ఉండాలి కదా, ఇలా ప్లేన్ గా ఉందేంటి? ఏయ్, ఈ నిషా, నువ్వు నన్ను పట్టుకున్నావు. అయ్యో నువ్వా అక్క? అయ్యో, ఓ, మరి ప్రేమేడే? ఇక్కడ లేడంటే చామంతి దగ్గరికి పోయి ఉంటాడు కదా. ఆఫ్, అవునా? షిట్. ఏంటి కరెంట్ రావట్లేదత్తా? ఛ! చామ్, చందు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవును బాబు. జనరేటర్ ఉన్నా ఆన్ అవ్వట్లేదేంటి? సరే, నేను చూసి వస్తాను. చూసొస్తానని వెళ్తున్నాడు, బాగు చేయడు కదా. అది మెకానిక్ వస్తే కానీ బాగవదక్క. ఇంకా ఆన్ అవ్వట్లేదేంటి? జనరేటర్ వైర్ కట్ అయింది, పవర్ రాదే. చా, ఏమైంది బాబు? చామ్, జనరేటర్ ఆన్ అవ్వట్లేదు. రిపేర్కి వచ్చిందేమో బాబు. ప్రేమ్ బాబు, కరెంట్ ఆఫీస్కైనా ఫోన్ చేసి అడగండి. చేయండి బాబు. పరీక్షకి రేపు ఒక్కరోజే టైం ఉంది, చదవాల్సిందేమో చాలా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు చామ్, లైన్ ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది, నేను కాల్ చేసి కనుక్కుంటాను. ఏంటి చేసేది, రేపు ఉదయమే కరెంట్ వచ్చేది. చామ్, లైన్ మ్యాన్ ఫోన్ కలవట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా? బయట చదువుకుందామన్న స్ట్రీట్ లైట్ కూడా లేదు.